బ్రేకింగ్ న్యూస్ రైతు భరోసాపై కీలక అప్డేట్ వచ్చేసింది. యాసంగి రైతు భరోసా ఇక లేనట్టే అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే మనం చూసుకుంటే 9,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు రైతు భరోసా కోసం. దీన్ని కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారని కూడా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. అయితే మున్సిపల్ ఎన్నికలు అయిపోయాక 3 రోజుల్లోపే రైతు భరోసా వేస్తానని ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది, మనందరికీ తెలుసు. అయితే రైతు భరోసా మీద సీఎం ఇప్పుడు మాట తప్పడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఓటేసేది లేదు అని చెప్పి ఇప్పుడు రైతులు చెబుతున్నట్లు తెలుస్తోంది. అన్నదాతలను నమ్మించి నిండా ముంచాడని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై రైతన్నలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో తిరిగితే అడ్డుకొని తీరుతామని, రైతు భరోసా అడిగి తీరుతామని రైతులు అంటున్నారు. ఇక రైతు భరోసాపై ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే మంచిదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.